ఫ్రెండ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్ ఆసాంతం చాలా మంచి పోటీనిచ్చింది. పంజాబ్, రాజస్థాన్, ఆర్సీబీ ఇలాగా ఈ జట్లన్నీ కూడా నిజం చెప్పాలంటే మొదటిగా అంటే టోర్నమెంట్ ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగా రాణించారు. అయితే ఇక రాజస్థాన్ జట్టు ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. జోఫ్రా ఆర్చర్ అలాగే ఇంకా చాలామంది వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళిపోవాలి. అలాగే ఐపీఎల్ అంటే అన్ని దేశాల సమ్మేళనం గదా! ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్‌కి వెళ్ళకుండా నిష్క్రమించడంతో చాలా పెద్ద డ్రామా నెలకొంది. నిజం చెప్పాలి అంటే ఇది నిజంగా ఎవరు చూసినా కూడా చాలా ఎమోషనల్ అయిపోయే ఒక సిట్యుయేషన్. అయితే నిజానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో 16 పాయింట్లతో చక్కగా ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టింది. అలాగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించి ఇక ఖచ్చితంగా ఫైనల్స్‌కి వెళ్తుంది. మంచి పోటీనిస్తుంది అనుకుంది. కారణం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ. ఇక బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ అలాగే బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టారు, దుమ్ము రేపారు అనే చెప్పొచ్చు. కాకపోతే ఇక దురదృష్టవశాత్తు కూడా విషయంలోకొచ్చినట్టయితే పూర్తిగా మారిపోయింది. అయితే వైభవ్ సూర్యవంశీ అమ్మా, నాన్నలు రావటం అయితే జరిగింది. ఎందుకనంటే ఇక వాళ్ళిప్పుడు పంజాబ్ అంటే ఏదైతే ఐపీఎల్ అయిపోయిందో ఇప్పుడు ఆ సీజన్ అయిపోయింది కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చేసరికి వైభవ్ ఏడుస్తూ కనపడేసరికి వాళ్ళ అమ్మా, నాన్నగారు కూడా ఎమోషనల్ అయిపోయారు. కారణం మనందరికీ తెలిసిందే. ఆ రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలవటం కోసం 96 పరుగులు చేశాడు. ఆఖరిలో పాపం సెంచరీని మిస్ చేసుకోవడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్స్‌లోకి వెళ్తుందనుకునే సమయానికి తను పాపం ఆ బాధను తట్టుకోలేకపోయాడు ఓడిపోయేసరికి. ఇక వాళ్ళ అమ్మా, నాన్నలొచ్చి గట్టిగా పట్టుకొని ఏడ్చేసాడనమాట. ఏం కాదు అని ఓదార్చారు. అంతా బానే అయింది. మొత్తానికైతే మాత్రం కేవలం వైభవ్ సూర్యవంశీ మాత్రమే కాదు, జోఫ్రా ఆర్చర్‌ని పట్టుకొని ఇక వైభవ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఈవెన్ యశస్వి విషయంలో కూడా వైభవ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ టీమిండియాకి తను మ్యాచెస్ ఆడతాడు. ఇక వైభవ్ అండర్ 19కి సంబంధించిన మ్యాచెస్ ఆడతారు. సో ఈ 2 ½ మంత్స్ వీళ్ళదొక అద్భుతమైన బాండింగ్ జర్నీ లాగా ఏర్పడిందనమాట. సో ఎనీవేస్ మళ్ళీ మనం వైభవ్ సూర్యవంశీని రాబోయే అండర్ 19 టీమిండియా మ్యాచెస్‌లో ఖచ్చితంగా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.